హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ ఎప్పుడైతే ఉంటుంది, అసలు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడగటం జరిగింది. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏ ఏ క్యాండిడేట్స్ నేమ్స్ ఎంటర్ చేస్తారు. సో మనకి లాస్ట్ టైం రిలీజ్ అయిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న నేమ్స్ మాత్రమే ఎంటర్ చేస్తారా, లేదా న్యూలీ వెరిఫైడ్ క్యాండిడేట్స్ నేమ్స్ మాత్రమే ఎంటర్ చేస్తారని చేసి చాలామంది అయితే అడగటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ మీద కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ప్రీవియస్గా రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ అయితే ఉన్నాయో, సో ఆ మెరిట్ లిస్ట్లో మనకి గ్రీవియన్సెస్ టైం అనేది ఇచ్చారు కదా. సో ఆ గ్రీవియన్సెస్కి సంబంధించిన టైం కూడా మనకి ఇవాళ 6 PM అయితే ఎండ్ అయిపోయిందనమాట. మనకి ఎటువంటి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. సో మనకి వెబ్సైట్లో ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, మనకి గ్రీవియన్సెస్కి సంబంధించిన డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అనేసి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనకి మెరిట్ లిస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 3 to 5 days లోపు మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో దీనికి మనకి ఎగ్జాంపుల్ కూడా మనకి ఏదైతే లాస్ట్ టైం రివైజ్డ్ మెరిట్ లిస్ట్ ఉందో, సో రివైజ్డ్ మెరిట్ లిస్ట్లో చాలామంది క్యాండిడేట్స్కి రీవెరిఫికేషన్ అయితే చేశారనమాట. రీవెరిఫికేషన్ చేసి మెరిట్ ర్యాంక్స్ అయితే ఇంక్రీజ్ చేశారు, మెరిట్ ర్యాంక్స్ అయితే చేంజ్ చేశారనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వర్క్ అనేది స్పీడప్ అయితే చేశారనమాట. సో మనకి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనకి ఎటువంటి రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ అయితే చేయలేదు. ఏదైతే రీవెరిఫికేషన్స్ చెయ్యాలో అవన్నీ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేశారు, కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేలోపు ఇంకొక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరగలేదు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వర్క్ అనేది స్పీడప్ అయితే చేశారనేసి. సో మనకి ఖచ్చితంగా వితిన్ 3 to 5 days లోపు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. సో ఈ 3 daysలో ఏదైతే మనకి ఇవాళ డెడ్లైన్ అయిపోయింది కదా, సో ఇవాళ ఈవినింగ్ 6 PM అయితే మనకి డెడ్లైన్ అయితే అయిపోయింది కదా. సో డెడ్లైన్ అయిపోయిన తర్వాత నుంచి మనకి ఏదైతే క్యాండిడేట్స్ రీఅప్లోడ్ లేదా గ్రీవెన్సెస్కి అప్లోడ్ చేశారో, సో వాళ్ళకి సంబంధించి రీవెరిఫికేషన్స్ అయితే చేస్తారనమాట. ఒక 3 to 4 days దాకా వితిన్ 3 daysలోనే వెరిఫికేషన్స్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు చాలామందికి ఉన్న కామన్ డౌట్ వచ్చేసి, ఏదైతే క్యాండిడేట్స్ రీవెరిఫికేషన్ చేశారో, రీవెరిఫికేషన్స్కి అప్లోడ్ చేసుకున్నారో, సో ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ మాత్రమే ఫైనల్ లిస్ట్లో యాడ్ చేస్తారనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గైస్, మనకి ఏదైతే ప్రీవియస్గా రిలీజ్ అయిన 2 lists ఉన్నాయో, సో ఆ 2 లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క నేమ్ అనేది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారు. సో మీరు వర్రీ అయితే అవ్వకండి, ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అందరి నేమ్స్ అయితే యాడ్ చేస్తారు. రీవెరిఫికేషన్కి అప్లోడ్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ వస్తాయి, అలాగే ప్రీవియస్గా మెరిట్ లిస్ట్లో ఉన్నాయి కదా నేమ్స్, సో ఆ నేమ్స్ కూడా మొత్తం కలిపి మనకి యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసి అప్పుడు మెరిట్ ర్యాంక్స్ అయితే ఇస్తారు. సో మెరిట్ ర్యాంక్స్ అనేవి జస్ట్ ఒక సీరియల్ నెంబర్ మాత్రమే, మీరు దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ అయ్యిద్ది అని చెప్పేసి అనుకోకండి. సో మనకి సీట్ అలాట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ఇంటర్ గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్ అండ్ క్యాస్ట్ వైజ్గా అయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరిగిద్ది, కానీ మెరిట్ ర్యాంక్స్ వైజ్ అయితే జరగదు. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ అవ్వాలంటే మేము మళ్ళీ అడిషనల్గా ఏమన్నా రీఅప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎటువంటి టెన్షన్స్ అయితే పడకండి, మీరు ఎటువంటి రీఅప్లోడ్స్ కూడా చేయనవసరం లేదు. వన్స్ మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ అయ్యి ఉంటే మీ నేమ్ ఆటోమేటిక్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ అయ్యిద్ది. ఈలోపు మీరు గ్రీవెన్సెస్కి అప్లోడ్ చేసుకుంటే సో మీ డీటెయిల్స్ అనేవి రీవెరిఫై అయితే చేసి కరెక్షన్స్ కూడా చేసేసేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారు. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్ మనకి. సో వితిన్ 3 daysలో మనకి వచ్చిన రీవెరిఫికేషన్స్ అన్నీ చేసేసేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. అప్పటిదాకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయింటే జాయిన్ అవ్వండి, అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. సో మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీరు మిస్ కాకుండా ఉంటారు.